ఓం నమో వెంకటేశాయ. ప్రాతస్మరామి రఘునాథ ముఖారవిందం మందస్మితం మధురభాష విశాలఫాలం కర్ణావిలంబిచలకుండలలోలగండం కర్ణాంతదీర్ఘనయనం నయనాభిరామం. సుందర ముఖారవిందం కలిగినవాడు, చిరునవ్వుతో పాటు మధురముగా ముందు తనే మాట్లాడమనే గొప్ప గుణము కలిగినవాడు, విశాలమైన తన నుదుట మనోహరమైన తిలకాన్ని ధరించినవాడు, మకరాకార కుండలమును ధరించి తన భక్తుల మొరలను ఆలకించే దయాసాగరుడు, దీర్ఘ నయనము ద్వారా తన భక్తులను అనుగ్రహించేటువంటి గుణసంపన్నుడైన ఆ రామచంద్ర పరబ్రహ్మ తదభిన్నుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు నిర్వహించుకునే అరణ్య పర్వ అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు శ్రీ గురు ధ్యానాదులను కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం ద్వావింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే.
శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 22 సర్గః. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి ధర్మ మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. లక్ష్మణస్వామి కూడా ధర్మాన్ని తెలిసినవాడే. లక్ష్మణుని దృష్టిలో దైవం అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడే. తండ్రి కన్నా సోదర ప్రేమను అధికంగా కలిగి ఉన్నాడు లక్ష్మణస్వామి. శ్రీరామచంద్రమూర్తికి రాజ్యం రావట్లేదనేటువంటి ఆక్రోశం అనేది లక్ష్మణస్వామిలో కనిపిస్తోంది. అంతే తప్ప ధర్మం తెలియనివాడు కాదు. కానీ ఈ సందర్భంలో తల్లిదండ్రుల్ని గౌరవించాలన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. మహానుభావులైన తపస్వి జనులు ఋషులు ఎంతోమంది తపస్సు చేస్తూ కూడా తమలో ఉన్నటువంటి కామాన్ని క్రోధాన్ని జయించలేక పతనమై మాటిమాటికి ప్రయత్నిస్తూ ఉన్నత స్థానాన్ని చేరుకోలేకపోయారు. ఔన్నత్యమైనటువంటి ఒక స్థితి రావాలి అంటే ధర్మాన్ని రక్షించాలి. ధర్మాన్ని రక్షించాలి అంటే క్రోధాన్ని కామాన్ని విడిచిపెట్టాలి. ఆ రెండే మనకు ప్రధానమైన బలహీనతలు. అవి లేని వాళ్ళు సమానమైన స్థాయికి చేరుకుంటారు, ధర్మాన్ని నిలబెట్టగలుగుతారు. ధర్మాన్ని మనం రక్షించకపోయినట్లయితే, అధర్మం చేసినట్లయితే ఆ ధర్మమే మన పాలిటి మృత్యువై మనని నశింపజేస్తుంది. ఆ ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనని రక్షిస్తుంది. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః అని భారతంలో చెప్పబడినటువంటి వాక్యం. అందువల్ల అర్ధకామాలు ధర్మం మీద ఆధారపడి ఉన్నాయి. అందువల్ల ముందు ధర్మాన్నే మనం రక్షించాలి. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినప్పటికీ ధర్మ విరుద్ధమైన పని చేయటానికి కొంచెం సిగ్గుపడాలి, బాధపడాలి. క్షణికమైన సుఖాల కోసం ధర్మాన్ని నాశనం చేయకూడదు. ధర్మ ఏకో మనుష్యాణం సహాయ పారలౌకిక. ఈ లోకంలో ఎలా జీవించినా సరిపోతుందేమో కానీ ఉత్తమ లోకాలు పొందాలంటే, సద్గతులు రావాలంటే ప్రధానమైన మార్గం ఏమిటి? పరలోకానికి, ఉన్నతమైన ఉత్తమమైన లోకానికి మార్గం ఏమిటి అంటే మానవునకు ధర్మమే. మరణించిన తర్వాత ఆ ధర్మమే ఒక చక్కని మార్గమై ఇతన్ని ఉత్తమ లోకాలకి తీసుకుని వెడుతుంది. కాబట్టి జీవించినంతకాలం ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ధర్మాన్ని మనం ఇష్టపడాలి, లౌకిక సుఖాలను ఇష్టపడకూడదు అని శ్రీరామచంద్రమూర్తి బోధిస్తూ, అసంకల్పితమేవాహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మ తత్.
ఈ పనిలా చెయ్యాలి అని సంకల్పం చేసుకుని మనమే చెయ్యాలి అనుకుని దైవం మీద విశ్వాసం లేకుండా ఉన్నప్పటికీ కూడా దైవాన్ని మర్చిపోయి ఒక పని ప్రారంభం చేస్తే స్వతంత్రంగా దాని ఫలితం ఎలాగైనా ఉండొచ్చు. జీవితంలో ఒడిదుడుకులు ఎందువల్ల వస్తాయంటే కర్మవశం వల్ల వస్తాయి. ఓ లక్ష్మణ, ఇప్పుడు కూడా నేను అరణ్యానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందువల్ల వచ్చింది అంటే దైవ సంకల్పితంగానే వచ్చింది. ఇక్కడ దశరథ మహారాజు నాకు రాజ్యం ఇవ్వటానికి, అభిషేకం చేయటానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు. కానీ అనుకోకుండా వచ్చి పడింది ఇక్కడ ఒక వ్యతిరేకత. అదేమిటి అంటే దైవం తప్ప వేరొకటి కాదు. ఇహ ఆరబ్ధం ఆరంభం నివర్త్య అకస్మాదేవ అసంకల్పితం యత్ ప్రవర్తతే తత్ దైవస్య కర్మ. ఈరోజు ప్రారంభించబడినటువంటి ఈ కార్యము వెనక్కి మరలిపోయి అనుకోకుండా మనం ఊహించనటువంటి విషయమేదో మన ముందు వచ్చి పడిందంటే ఇది దైవ ప్రభావం తప్ప వేరొకటి కాదని తెలుసుకో. దీనికోసం మరొకరిని నిందించద్దు. అందున తల్లి స్థానంలో ఉన్నటువంటి పినతల్లి కైకను నిందించటం తగదు. తండ్రి దశరథుని యొక్క సత్యవాక్యాన్ని మనం రక్షించాలి. ఇక కష్టాలంటావా, ఎంతోమంది అనుభవించారు పూర్వం. మనం చూస్తే పాండవులు కూడా చూడండి, రంజన చెడి పాండవులు అరిభంజనులై విరటు కొల్వు చేరి రకట సంజయ విధినే మందును కుంజరయూధంబు దోమ కుత్తుగజొచ్చెన్. విరాట మహారాజు ఒక సామాన్య సామంతుడు. మరి సర్వం సహా చక్రవర్తి ధర్మరాజు అయినప్పటికీ ఈ ధర్మరాజు అజ్ఞాతవాసంలో వెళ్ళి సామంతుడైనటువంటి విరాట మహారాజు కొలువులో ఎవరికీ కనిపించకుండా మారువేషంలో దాక్కోవలసినటువంటి దుస్థితి ఏర్పడిందంటే ఇదేమిటి విధి కాక పెద్ద ఏనుగు వెళ్ళి దోమ గొంతులో దూరినట్లుగా ఉంది. ఇలాంటి పరిస్థితులు జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు దైవాన్ని దూషించకూడదు, ఇతరుల మీద నిందను ఆరోపించకూడదు. ఇది కర్మవశం వల్ల మనకు సంప్రాప్తించిందని భావన చెయ్యాలి. అసంకల్పితమేవాహ యదకస్మాత్ ప్రవర్తతే. అకస్మాత్ ఆ విధి కూడా ఎలా వచ్చి పడుతుందంటే ఊహించనలవి కాని పరిస్థితిలో వస్తుంది. అంతా సవ్యంగా ఇలా జరుగుతుందని మానవుడు ఒక నిర్ణయాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, అది తారుమారైపోతుంది. అది ఎవరూ ఊహించలేరు. అందువల్ల పని మనం చెయ్యాలి, ఫలితం భగవంతుడికే అందించాలి. అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మతత్ అని సారాంశాన్ని చెప్పేశాడు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి. ఆ తరువాత ఏతయా తత్వయా బుద్ధ్య సంస్తభ్యాత్మానమాత్మన వ్యాహతేప్యభిషేకే తు పరితాపో న విద్యతే. తత్వయా బుద్ధ్యా, నిశ్చితమైనటువంటి ఒక బుద్ధితో ఉన్నాను నేను. అదే తత్వము. తత్వం అనే పదం రెండక్షరాల్లోనే ఉంది కానీ అందులో ఉన్న అర్థం అనంతంగా ఉంటుంది. తత్వం అంటే ఏమిటంటే యథార్థ జ్ఞానము. యథార్థ జ్ఞానం అంటే ఈ దేహం అనేది నిజం కాదు, కానీ పరమాత్మ అనేది శాశ్వతమైనది, మనకు కనిపించేదంతా నిజమైనది కాదనేది యథార్థమైన జ్ఞానము. అటువంటి జ్ఞానాన్ని నిండా నిజంగా నింపుకున్నటువంటి వాళ్ళకి ప్రలోభాలు ఉండవు. ఏదో ఉపన్యాసాల్లోనో లేకపోతే అవసరం వచ్చినప్పుడో ఈ యథార్థ జ్ఞానాన్ని తలుచుకుంటూ మిగతా సమయాల్లో మర్చిపోతే జీవితంలో సంపూర్ణత్వాన్ని సాధించలేరు. శ్రీరామచంద్రమూర్తి అప్పుడప్పుడు గుర్తు చేసుకునేటువంటి వ్యక్తి కాదు, ధర్మమూర్తి కదా. ఊహ తెలిసిన నాటి నుంచి ఉత్తమమైనటువంటి గురువుల దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి మహానుభావుడు, ధర్మాన్ని రక్షించేటువంటి అవతార పురుషుడు, ఆదర్శ మానవుడు, మర్యాద పురుషోత్తముడు. కాబట్టి ప్రతి సందర్భంలోనూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఏదైనా ఒక ప్రయోజనాన్ని పొందడానికి 10 మంది పోటీదారులు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు దానికోసం ఆరాటపడటం మనకు అవసరమా? ఇది నిజమా అబద్ధమా? దీనివల్ల ఈ క్షణం సంతోషం కలిగి ఎంతమందికి మనం విరోధులం అవుతాం, ఆ తర్వాత జీవితం అంతా మనం ఇక్కడే ఉండిపోతామా?
కాబట్టి ఈ దేహం అనేది నిజమైనది కాదు అనే సమమైనటువంటి యథార్థ జ్ఞానమే తత్వజ్ఞానం అని పిలువబడుతుంది. అటువంటి బుద్ధి ఎప్పుడైతే వస్తుందో ఎదుటి వాళ్ళ మీద ద్వేషము ఉండదు, ప్రేమ ఉండదు, సమానమైన ఆలోచనలు ఉంటాయి. ఎవరిని చూసినా కూడా అసూయ పుట్టదు. అసూయ ఎప్పుడు పుడుతుంది? వాళ్ళని తన్నో వాళ్ళని తప్పించో మనమే ఏదో పొందాలనే కోరిక కలిగినప్పుడు మాత్రమే అసూయ మొదలవుతుంది. మనకి రాకూడదు ఏదో వాళ్ళు పొందేశారనుకున్నప్పుడే వస్తుంది. అది అశాశ్వతమని తెలిసిన క్షణంలో మనస్సు ప్రసన్నంగా అయిపోతుంది. అలలు లేని సముద్ర మధ్య ప్రాంతంలా గంభీరంగా తయారవుతుంది. ఆ గంభీరమైనటువంటి స్థితిలో ఇంకా వాళ్ళు పరమాత్మతో సమానమే. ఇదే మానవుడు సాధించవలసింది. అదే తత్వమని చెబుతున్నాడు. తత్వయా బుద్ధ్యా ఏతయా. నేను ఇంత ప్రశాంతంగా ఉన్నానంటే లక్ష్మణ ఇదే కారణం. రాజ్యం పోయిందనో అడవికి వెళ్ళవలసి వచ్చిందనో రెండు రకాలుగా దీన్ని ఆలోచించద్దు. రెండూ ఒకటే. అరణ్యంలో ఉన్నా అయోధ్యలో ఉన్నా మనం మానవులమై జన్మించినందుకు కర్మను అనుభవిస్తున్నాం తప్ప ఏది కష్టము అంటే మనకేదైతే ఇష్టం ఉండదో అదే కష్టం. అన్నిటినీ ఎప్పుడైతే మనం ఇష్టపడుతూ ఉంటామో కష్టం అనే మాట జీవితంలో ఉండదు. లక్ష్మణ ఏతయా తత్వయా బుద్ధ్యా సంస్తభ్య ఆత్మానం ఆత్మన. అందువల్ల నేనేం చేశానంటే ఆత్మానం నన్ను నేను ఆత్మన సంస్తభ్య మనస్సుతో నిగ్రహించుకున్నాను. ఎప్పటి నుంచో అభ్యాసం ఉన్నటువంటి విషయం. ఇది సహజ లక్షణం, ప్రయత్నిస్తే వచ్చేటువంటిది కాదేమో. రామునికి ఇది సహజ లక్షణం. ఎప్పుడైనా అందరూ బాగుంటే ఆ ఆనందంలో తన ఆనందం వెతుక్కోవటం, ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ బాధ ఎలా పోతుందని ఆలోచించటమే, అలాగే వాళ్ళ బాధను తన బాధగా మలుచుకోవటం అనేటువంటిది ఉత్తములైన యథార్థ జ్ఞాన సంపన్నులైన మహాత్ముల యొక్క లక్షణం. కాబట్టి అభిషేకం పోయిందని నా మనస్సులో ఏ కొంచెమైనా బాధ లేదు. నిజమేమిటి అంటే బ్రహ్మైవ ఇదం సర్వం అని వేదవాక్యం, శృతి. ఈ సమస్తమైన జగత్తు పరబ్రహ్మ స్వరూపమే, అంతకు వేరుగా ఏమీ లేదు అనే యథార్థ జ్ఞానాన్ని శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి బోధిస్తూ ఉన్నాడు. వ్యాహతేప్యభిషేకేతు అభిషేకే మే పరితాపో న విద్యతే. ఈ అభిషేకాన్ని ఆపేశారనేటువంటి దుఃఖం న విద్యతే, పరితాప, ఆ తాపం అనేది నాలో లేదు. ఇది అలవాటు చేసుకున్న వాళ్ళు ఉత్తములైపోతారు, దుఃఖాతీతులైపోతారు, సుఖాన్ని అనుభవిస్తారు అని చెబుతున్నాడు. నిజానికి ఈ తాపత్రయాలు అలాగే బలహీనతలు కలిగించేవి ఏమిటి అంటే ఇంద్రియాలు. తత్వజ్ఞానం కలగడం అంటే ఇంద్రియాల్ని జయించటమే. శ్రోత్రము, చక్షువు, త్వక్కు, ఘ్రాణము, జిహ్వా, వాక్పాణి, ఉపస్థ, పాయు, అంఘ్రి మనస్సులు అనబడేటువంటి ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు మనస్సు వీటిలన్నింటినీ కూడా ఎప్పుడైతే మనం నిగ్రహించుకుంటామో అప్పుడే ఉత్తములం అయిపోతాము. వినాలనుకున్నదే వినాలి అనే లక్షణాన్ని మానేయటం, అందంగా ఉన్నదే చూడాలనుకోవటం, ఇలా ఇంద్రియాలు కోరేవన్నింటినీ కూడా చక్కగా తీసుకొచ్చి అందిస్తూ ఉంటే వాటికి తత్వజ్ఞానం ఎప్పటికీ బోధపడదు. ఆ నిగ్రహ శక్తిని అంచెలంచెలుగా మన జీవితంలో ఒక్కొక్కటి విడిచిపెడుతూ వదిలించుకోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. శరీరానికి అనారోగ్యం వస్తే మందులు వేసుకుని దాన్ని నియంత్రించుకుంటాం కదా, మరి లోపల ఉన్నటువంటి భావజాలానికి మనస్సుకి రోగం పడితే దాన్ని ఎలా పోగొట్టుకుంటాం? అది వేరొకరు పోగొట్టేది కాదు. బాహ్యమైన రోగాన్ని వైద్యుడు గుర్తిస్తాడు కానీ మనస్సులో ఉన్నటువంటి కుళ్ళుని వైద్యుడు గుర్తించలేడు. అది మనంతట మనమే పరిణతితో పరిజ్ఞానంతో మనం ఒక లక్ష్యం కోసం వచ్చాం. ఆ లక్ష్యాన్ని పరిపూర్తి చేసుకుంటూ భగవద్ అనుగ్రహం కోసం జీవితాన్ని గడపాలి తప్ప బతికినటువంటి ఈ కాస్త జీవితంలోనే సుఖాన్వేషణ చేస్తే తద్వారా శాశ్వతమైనటువంటి ముక్తి లభించదనే ఆలోచనను చిన్ననాటి నుంచి అంచెలంచెలుగా అభ్యాసం చేసుకుని నెమ్మదిగా ఒక స్థాయికి వచ్చేసరికి అన్నింటినీ విడిచిపెట్టి ప్రశాంతమైన భావాన్ని పొందే లక్షణం కలిగితే అప్పుడు మనసు ప్రశాంతంగా ఉండి భగవంతుడి మీద లీనమవుతుంది. శరీరం కూడా అనారోగ్యాలకు దూరంగా ఉంటుంది. ఇదే నేను ప్రశాంతంగా ఉండడానికి ముఖ్య కారణం. ఓ లక్ష్మణ, నువ్వు కూడా ఆక్రోశాన్ని ఆవేశాన్ని విడిచిపెట్టి నాలాంటి స్థితిని పొందడానికి ప్రయత్నించు. ఏతయా తత్వయా బుద్ధ్యా. ఆ తత్వశబ్దం ఎంతో అందమైనటువంటి పదం అండి.
తత్వయా బుద్ధ్యా సంస్తభ్య ఆత్మానమాత్మన నియంత్రించుకోవాలి మనని మనమే. వ్యాహతేప్యభిషేకే మే పరితాపో న విద్యతే, అప్పుడు తాపమనే పరిస్థితే లేదు. తరువాత తస్మాదపరితాపస్సన్ త్వమప్యను విధాయమం ప్రతిసంహారయ క్షిప్రం అభిషేచనకీం క్రియాం. ఓ లక్ష్మణ, నువ్వేం చెయ్యాలంటే వెంటనే అపరితాపస్సన్, నీ మనస్సులో ఉన్న దుఃఖాన్ని విడిచిపెట్టి మాం అనువిధాయ, నన్ను అనుసరించి ఉండు చాలు. మనందరికీ చెబుతున్నాడండి రామచంద్రమూర్తి ఇక్కడ, లక్ష్మణస్వామికే కాదు. తాపాన్ని విడిచి నన్ను అనుసరించు, ఎలా జీవించాలో నా జీవన మార్గమే మీ అందరికీ తెలియజేస్తుంది, అప్పుడు ప్రశాంతత ఏర్పడుతుంది, ఎందుకు ఆరాటపడతారు అని చెబుతున్నాడు. అనువిధాయ మాం, ఒక్కసారి నా జీవితాన్ని పరిశీలించండి ఓ జనులారా, ఓ భక్తులారా. తండ్రి మాట కోసం రాజ్యాన్ని విడిచిపెట్టేశాను కదా, అరణ్యంలో నివసించాను కదా, భార్యావియోగాన్ని కూడా భరించాను కదా ఉదాత్తమైనటువంటి భావనతో. అలాగే మిత్రులనుకున్నటువంటి వాళ్ళ కోసం త్యాగం చేశాను కదా, ఇవన్నీ సోదర ప్రేమను చూపించాను, ముఖ్యంగా తల్లిదండ్రుల్ని గౌరవించాను, గురువులను సేవించాను. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కష్టపడే విషయాలు ఏం కాదు. ప్రలోభాలకి దూరమై తాపాన్ని వదిలేస్తే మనందరం తేలిగ్గా అలవాటు చేసుకునేవే. ఓ జనులారా, ఓ లక్ష్మణ, అర్థం చేసుకో, ఇదే జీవిత పరమార్థం. ప్రతిసంహారయ క్షిప్రం, వెంటనే నువ్వు అనుకున్నటువంటి సంకల్పాన్ని విడిచిపెట్టు. ఏమిటది? అన్నగారికి అభిషేకం చెయ్యాలి, రాముడే రాజవ్వాలి అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని మానేసేయి. ఆ మంగళ ద్రవ్యాలు అవన్నీ ఆ వేదిక మీద నుంచి తీసేసి అరణ్యానికి వెళ్లాల్సిన ఏర్పాట్లు చూడు. నారవస్త్రాలు ఎక్కడా అందించు, బయలుదేరాలి, నేను ఈ ఆభరణాలన్నీ విడిచిపెట్టాలి. ఎందుకయ్యా తొందర అంటే, నేను ఇక్కడ ఉన్నంత వరకు కైకకు మనశ్శాంతి ఉండదు పాపం. రాముడు వెడతాడో వెళ్ళడో అని ఆమె శంకపడుతూనే ఉంటుంది. ఆమె దుఃఖము అనుక్షణము నా హృదయాన్ని దహిస్తూ ఉంటుంది. ఇది వ్యంగ్యం కాదు. ఆమె దుఃఖపడుతోంది కాబట్టి వెళ్ళిపోతే ఒక గోల అయిపోతుంది అనేటువంటి వ్యంగ్యం కాదు. నిజంగానే కైక బాధపడుతూ ఉంటే రాముడు చూడలేడు కదా, ఈయన మనస్సు దహిస్తుంది, ఆయనే బాధపడుతున్నట్టు ఉంటుంది. ఇతరులు బాధపడితేనే చూడలేని రామచంద్రమూర్తి కైకమ్మ బాధపడితే చూడగలడా? ఏ ఒక్కరు తన వల్ల బాధపడుతున్నట్టు తెలిసినా అది తన బాధగా భావించుకుని ఆ బాధ ఎదుటి వాళ్ళకు కలగకుండా చేయగలిగినటువంటి మానవుడే దైవస్వరూపుడు. దైవం అంటే అదే. ఆ దైవత్వాన్ని మనం సంపాదించుకోవాలి మానవులై పుట్టినందుకు. ఇది మానవులకు దొరికిన అదృష్టం, ఇతరమైన ప్రాణులకు లేదు. ఎందుకంటే వాటికి విచక్షణ జ్ఞానం లేదు కాబట్టి. నా వల్ల ఒకరు బాధపడుతున్నారు, అయ్యో కైకమ్మకి నా వల్ల కొంత బాధ కలుగుతోంది, ఈ బాధ నేను ఆమెకి కలిగించను. ఆ బాధ ఉన్నంత వరకు నా శరీరం ఒక చిన్న ముళ్ళుతో గుచ్చినట్టుగా అణువణువు కూడా దుఃఖపడుతూనే ఉంటుంది. తెలుసుకోవో లక్ష్మణ, అపరితాపస్సన్, ముందుగా నీ దుఃఖాన్ని పోగొట్టుకో. ఇక్కడ దుఃఖపడేది ఏం లేదు, ఇదంతా ఆనందమయమైనటువంటి విషయం. ఆనందం లేని చోటు ప్రకృతిలో ఎక్కడా లేదు, చూచే కంటిలో ఉంది తప్ప. మనం చూచినటువంటి దృష్టిని బట్టే ఆనందము దుఃఖము కలుగుతుంది. నిరంతరమైనటువంటి ఆనందాన్ని మనం ఎప్పుడూ అనుభవిస్తూ ఉండాలి. కాబట్టి ఈ పరితాపం అనే పదం తీసేసేయి. నువ్వు నన్ను అనుసరించు చాలు, ముక్తిని పొందుతావు, నీ లక్ష్యం నెరవేరిపోతుంది. ప్రతిసంహారయ క్షిప్రం అభిషేచనకీం క్రియాం. అభిషేచనకీం క్రియాం, అభిషేక సంబంధమైన కార్యం ఏదైతే ఉందో దాన్నంతటిని క్షిప్రం, వెంటనే, ప్రతిసంహారయ, ఆపేసేయి అని చెబుతూ మంచి మాటలతో ఆ లక్ష్మణస్వామి కోపాన్ని పోగొడుతూ ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి. ముఖ్యమైన విషయం, గురూణాంచైవ నిర్బంధో నకర్తవ్య కదాచన అనుమాన్య ప్రసాద్యశ్చ గురు క్రుద్ధో యుధిష్ఠిర. ఏ సందర్భంలోనైనా గౌరవింపదగినటువంటి వాళ్ళని మనం నిర్బంధించకూడదు, బాధ పెట్టకూడదు, వాళ్ళ గౌరవానికి భంగం కలిగించకూడదు. ఒకవేళ వాళ్ళు కోపించినా మనం సహనంతో ఉండాలి, యుక్తాయుక్త విచక్షణతో మనం మెలగాలి. గురువుగారి కోపం వచ్చి రెండు మాటలు అంటే, గురువు అంటే గురువనే కాదు, తండ్రి తల్లి వీళ్ళందరూ గురు సమానులే. వాళ్ళు అన్న తర్వాత వెంటనే మనం స్పందించి తిరగబడి వాళ్ళని ఎదిరించకూడదు. వీళ్ళు మన మంచి కోసమే చెప్పారన్న ఆలోచనకు రావాలి.
ఒకవేళ నిజంగా గురువే గనక తప్పు చేసి చేయకూడని పని చేయమని ఆదేశిస్తే అప్పుడు విచక్షణతో ప్రతిఘటించే అవకాశం ఉన్నది. దీనికి ఉదాహరణ ఎవరు అంటే భీష్ముల వారు. భీష్ముడు ఆయన ప్రతిజ్ఞ చేశాడు, నేను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తానని. కానీ పరశురాముడు ఏమన్నాడు? అంబని వివాహం చేసుకోమన్నాడు. అక్కడ వాళ్ళిద్దరికీ ఒక సమస్య వచ్చింది. అప్పుడు భీష్ముడు ఎన్నో రకాలుగా గురువు గారిని బ్రతిమిలాడాడు. ఇది నా వ్రతం అండి, ఇది నియమం అండి అన్నాడు. ఆయన వినల. అయితే క్షాత్రధర్మంతో నేను యుద్ధం చేస్తానన్నాడు. వాళ్ళిద్దరికి యుద్ధం జరిగింది. యుద్ధంలో పాపం పరశురాముడు భీష్ముల వారిని నిర్జించలేకపోయాడు. అటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాలు వచ్చినప్పుడు గురువు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు చేయకూడని పనులు చేసి అపచారాలకి పాల్పడినప్పుడు ఆ క్షణం తాత్కాలికంగా వాళ్ళని నియంత్రించటం కోసం, తమ ధర్మాన్ని కాపాడుకోవటం కోసం కాస్త ఒక ఎదిరింపు పనికొస్తుందేమో కానీ సహజంగా గురువులను కానీ తల్లిదండ్రులను కానీ వృధా మాటలతో పీడించేటువంటి వాక్యాలతో బాధ పెట్టడం తగినది కాదు అని శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి బోధిస్తున్నారు. తస్మాదపరితాపస్సంత్వమప్యను విధాయమాం ప్రతిసంహారయ క్షిప్రం అభిషేచనకీంక్రియ. నువ్వెన్ని చెప్పినా నా హృదయంలో నేను పెట్టుకున్న సంకల్పం చెరగదు, అది స్థిరమైనదే. అరణ్యానికి వెళ్ళవలసిందే. ఏభిరేవ ఘటై సర్వై అభిషేచన సంభృతై మమ లక్ష్మణ తాపస్యే వ్రత స్నానం భవిష్యతి. ఇదిగో ఇక్కడికి తెచ్చిపెట్టారు కదా, అభిషేకం కోసం ఎన్నో తీర్థముల నుంచి జలములు తెచ్చారు. బంగారు కలశాల్లో వేదికని చక్కగా అలంకరించారు. మంత్రాలు చెప్పడానికి వశిష్ఠ మహర్షి సిద్ధంగా ఉన్నారు. ఇంకేముంది? ఇదానీం భూమిపాలేన కృతకృత్యా కృతా ప్రజా రామాభిధానం మేదిన్యాం శశాంకం అభిషించత. రాముడనబడేటువంటి భూలోక చంద్రుణ్ణి దశరథ మహారాజు మనందరికీ అందిస్తున్నాడు. చంద్రుణ్ణి చూస్తే ఎంత ఆహ్లాదం ఆనందం కలుగుతుందో అలాగే శ్రీరామచంద్రమూర్తి పరిపాలనలో మనందరం ఆనందంగా ఉంటామని ప్రజలందరూ అనుకున్నారు పాపం. కానీ విధి తారుమారయ్యింది. ఆ ఏర్పాటును కోసం తెచ్చినటువంటి జలాలు ఉన్నాయి కదా లక్ష్మణ, ఈ జలములన్నీ కూడా నా అభిషేక స్నానానికి కాదు కావలసింది, వ్రత స్నానానికి. ఏ వ్రతము అంటే అరణ్యానికి వెళ్ళే వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతానికి ఈ తేబడిన మంగళ జలములు నాకు అభ్యంగన స్నానానికి చక్కగా ఉపయోగపడతాయి అని చెబుతూ ఉన్నాడు. ఏభిరేవ ఘటై సర్వై అభిషేచన సంభృతై. అభిషేచన సంభృతై, అభిషేకానికి తీసుకురాబడిన సర్వై ఏభి ఘటైరేవ, ఈ సమస్తమైన బంగారు కలశములలోని జలముల చేతనే లక్ష్మణ మమ నాకు తాపస్యే వ్రత స్నానం భవిష్యతి. తాపస సంబంధమైన తాపసయోగ్యమైన కర్మయందు నాకు వ్రత స్నానంగా పనికొస్తాయి. అందువల్ల ఏ నీరైతే అభిషేకానికి తీసుకురాబడిందో ఆ నీటిని నేను అరణ్యానికి వెళ్ళే వ్రత స్నానంగా మలుచుకుని వీటితో స్నానం చేస్తాను. ఏదైనా ఒకటే, భావమే ప్రధానం తప్ప అరణ్యానికి వెళ్ళిన అయోధ్యలో ఉన్న రెండు సమానమే అనేటువంటి భావాన్ని చూపిస్తున్నాడు. ఏభిరేవ ఘటై సర్వై అభిషేచన సంభృతై మమ లక్ష్మణ తాపస్యే వ్రత స్నానం భవిష్యతి అని చెప్పి, అథవా కిం మమైతేన రాజద్రవ్యమతేన తు ఉద్ధృతం మే స్వయంతోయం వ్రతాదేశం కరిష్యతి. ఇది చాలా అద్భుతమైన భావం. రామాయణాన్ని ఎందుకు చదవాలి? రామాయణాన్ని మాటిమాటికి ఎంతోమంది కవులు అనేక రకాలుగా అనువాదాలు ఎందుకు చేశారు, వ్యాఖ్యానాలు ఎందుకు చేశారు అంటే, ఎంత తవ్వి తీసినా కూడా జీవితానికి ఉపయోగపడే మంచి మాటలు ఎలా నడుచుకోవాలో ఆ నడవడికలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ శ్రీమద్ రామాయణంలో అణు అణువు అమృత ధారలాగా ఉంది. అందువల్లనే రామాయణం మీద ఎన్నో అనువాదాలు వ్యాఖ్యానాలు వచ్చాయి. మనల్ని మార్చేస్తుంది ఆ రామాయణం మన జీవితాన్ని. ఈ శ్లోకంలో ఎంత గొప్ప మాట చెబుతున్నాడో చూడండి. అథవా కిమ్మమైతేన రాజద్రవ్యమతేనతు. అయినా రాజుగా కావటం కోసం తేబడిన అభిషేక జలంతో నేనెందుకు స్నానం చేయటం?
ఇది వద్దులే, సామాన్యమైన నీరు నేనే తెచ్చుకుని దాంతో స్నానం చేస్తా, అరణ్య సంబంధమైన వ్రత స్నానం. ఎందువల్లంటే దీంతో నేను స్నానం చేస్తే రాముడు అరణ్యానికి వెళ్లకుండా ఇదిగో మళ్ళీ రాజ్యాభిషేకం కోసం ఈ మంగళ ద్రవ్యాలుగా ఉన్నటువంటి అమృత జలాలతో అభిషేకం చేసుకుంటున్నాడని కైక బాధపడచ్చేమో. ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడో చూడండి. ఒక్క అణువైనా స్వల్పమైన తన వల్ల కైకమ్మకు కష్టం కలగకూడదు. ఏమో ఏ స్వల్పమైనా ఆవిడ అపార్థం చేసుకోవచ్చుగా. జీవితంలో మనం చేసేటువంటి ప్రవర్తన వల్ల పక్క వాళ్ళు ఎలా బాధపడతారనేది అణువణువు ఆలోచించుకుంటూ జీవించు, అదే సుఖానికి మార్గము. ఏమోనండి అలా బతకమని చెబుతారు కానీ బతికితే తొక్కేస్తారండి. మనం ఎదగలేమో అనుకుంటారు. ఎదుగుదల అంటే ఏమిటి? సామాజికమైన ఐశ్వర్య సంపద లేకపోతే భోగముల, ఇది నిజమైనటువంటి ఎదుగుదల కాదు కదా. భగవత్ సంబంధంగా మనం ఎంత దగ్గరికి వెడుతున్నామనేటువంటి ఎదుగుదల ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ఎదుగుదల. అది మనకి మాత్రమే తెలుసుకుని ఆనందించేది. దానికి ప్రమాణాలు అక్కర్లేదు. ఎదుటి వాళ్ళు వచ్చి నువ్వు భక్తుడివి, గొప్పవాడివి, భగవంతుడికి చాలా చేరువలో ఉన్నావు అని మనకి నమస్కారం చేస్తేనే మనం గొప్ప అవుతామా? అది ఎవరికి వారు ఆత్మజ్ఞానంగా తెలుసుకోవలసింది. నిజమైన భక్తి అంటే తనలో తాను ఆనందాన్ని, అమృతాన్ని అనుభవించటమే, వేరొకటి కాదు. అలాగే ఇతరులు బాధపడుతున్నారంటే మనకి మనం పక్కకి తప్పుకుని అయ్యో ఈ పని చేయటం వల్ల వాళ్ళకి బాధ కలుగుతుందని నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు చెయ్యాలి అనే ఆలోచన చెయ్యాలి తప్ప ఇది చేసి బాధ పెడదాం, నా సుఖం నెరవేరింది కదా అని ఆలోచించుకున్నంత కాలం భగవంతుడికి దగ్గర కాలేరు. అదే రాముడు మానవుడిగా మనకి ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఏం చెబుతున్నాడు? నాయనా లక్ష్మణ, అభిషేకానికి తెచ్చినటువంటి ఆ మంగళ జలములు ఏవైతే ఉన్నాయో అవి నేను వ్రతస్నానానికి ఉపయోగించుకుంటా అన్నాడు. మళ్ళీ అంతలోనే ఆలోచించాడు, వద్దు వద్దు వద్దు, ఏమో ఈ కలశాన్ని తీసుకుని నేను స్నానం చేస్తుంటే దూరం నుంచి కైకమ్మ చూసిందా లేదా మందర చూసిందా? ఆ కైక అంతఃపురంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూశారా? వెంటనే చెబుతారు, అదిగో అభిషేకానికి తెచ్చిన జలాలతో రాముడు స్నానం చేస్తున్నాడు, రాజవ్వాలనుకుంటున్నాడేమో ఏమో అనే వార్త వెంటనే పాకిపోతుంది. మంచి అంత తొందరగా ప్రచారంలోకి రాదు. నిందావాక్యాలు మాత్రం కోకొల్లలుగా ప్రచారం అయిపోతూ ఉంటాయి. ఎందుకు వచ్చిన గొడవ, దానివల్ల ఆమె మనస్తాపం చెంది భోజనం చేయకపోయినా నిద్రపోకపోయినా ఆ పాపమంతా నాకే కదా, నా వల్ల ఆ కష్టం వద్దెవరికి. అథవా కిం మమైతేన రాజద్రవ్యమతేనతు. రాజద్రవ్యంగా తేబడింది ఇది, తాపసద్రవ్యంగా తేబడలేదు. తాపసులలో ఉన్నది సత్వలక్షణం, రాజులలో ఉన్నది రజోగుణం కదా. అది రజోగుణ సంబంధమైనది, ఇది సత్వగుణ సంపన్నమైనది. అందువల్ల సత్వ సంబంధమైన వ్రతానికి సంబంధించిన ఆ జలాలతో నేను చేస్తే సవ్యంగా నేను అనుకున్నటువంటి లక్ష్యం పూర్తవుతుంది. భవిష్యత్తులో కైక యొక్క మాట వల్ల జరగబోయేటువంటి రాక్షస సంహారం ఏదైతే ఉందో అది నిరాఘాటంగా సాగిపోతుంది. ఇలా మనం ఎంత ఊహించుకుంటే, ఎంత మననం చేస్తే, ఎంత భావిస్తే అన్ని గొప్ప భావజాలన్నీ కూడా ఆయా వాక్యాల్లో మనకి భవిష్యత్తును సూచించేవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కిమ్మమయేతేన రాజద్రవ్యమతేనా, రాజద్రవ్య సంబంధమైనటువంటి వారు ఉపయోగించుకునేటువంటి అభిషేకానికి సంబంధించిన ఈ జలాలతో నాకేం పని? మమ ఏతేన కిం, ఏం ప్రయోజనం? ఉద్ధృతమ్మే స్వయంతోయం, నేనే కష్టపడి నా అంతట నేనుగా తీసుకురాబడినటువంటి జలము. మరి అరణ్యాల్లో ఉన్నప్పుడు నా అంతట నేనే కష్టపడాలి కానీ ఈ పరిచారకులు ఉంటారా, సేవకులు ఉంటారా, వెంటనే వచ్చి ఏదడిగితే అది ఇచ్చేవాళ్ళు ఉంటారా? అరణ్యవాసం అంటేనే మనని మనం తెలుసుకోవటం. కాబట్టి ప్రశాంతతకు, భగవంతుణ్ణి ఆరాధన చెయ్యటానికి, తపస్సు చేసుకోవటానికి, మనని మనం తెలుసుకోవటానికి ఉత్తమమైన మార్గం ఏమిటి అంటే మనని మనం నియంత్రించుకుని పరిసరాల్లో ఎన్ని ప్రలోభాలు ఉన్నా కూడా అరణ్యంలో ఉన్న ప్రశాంతతను మన హృదయానికి తెచ్చుకోవటమే ఉత్తమమైనటువంటి మార్గము. అందువల్ల ఆ తాపస సంబంధమైనటువంటి వ్రతం కోసం నేను ఈ నీటిని నేనే తెచ్చుకుంటాను నాయన, ఇది వద్దు. అథవా కిం మమైతేన రాజద్రవ్యమతేనతు ఉద్ధృతం మే స్వయంతోయం వ్రతాదేశం కరిష్యతి. ఇదే నా వ్రతానికి తగినటువంటి పని అని చెబుతూ మాచ లక్ష్మణ సంతాపం కార్షీర్లక్ష్మ్యా విపర్యయే
రాజ్యం వా వనవాసో వా వనవాసో మహోదయ. సారాంశం ఇక్కడ వచ్చేసి మాచ లక్ష్మణ సంతాపం కార్షీ లక్ష్మ్యా విపర్యయే. లక్ష్మ్యా విపర్యయే, ఈ రాజ్యలక్ష్మి అనబడేటువంటిది దగ్గర దాకా వచ్చి జారిపోయింది, వ్యతిరేకమైపోయిందనేటువంటి భావన, ఆ సంబంధమైనటువంటి సంతాపమును మాకార్షీ చేయవద్దు. రాజ్య సంపద పోయిందనే భావన నీకు వద్దు. సంపద అంటేనే రాజ్యం ఒక్కటే కాదు, అది సంపదల్లో నిజానికి అధమాధమమైన సంపద. రాజ్యం వా వనవాసోవా, రాజ్యమైన వనవాసమైన ఈ రెండిట్లో ఏది గొప్పది అంటే వనవాసో మహోదయ. ఉత్తమమైన చక్కని మనకి ప్రయోజనాన్ని అందించేటువంటిది వనవాసమే తప్ప రాజ్యవాసం కాదు. అది తొందరగా మన లక్ష్యాన్ని చేరుకోవటానికి ఉత్తమమైనటువంటి మార్గము. వగవకుమన్న లక్ష్మణ, ఓ లక్ష్మణ బాధపడద్దు. వగవకుమన్న లక్ష్మణ విపర్యయమందెను లక్ష్మియల్చు. ఈ అగణిత రాజ్య భోగము మహావిపినాలయ వాసము ఒక్క రూపుగా మది తోచే. అరణ్యంలో ఉండడము రాజ్యంలో ఉండడం ఈ రెండు నాకు ఒకలా కనిపిస్తున్నాయి. నా కళ్ళతో చూడు, నా దృష్టితో చూడు. నారసిన భూరి వనాంతర వాసమే సుఖం బగునటుగా ననేటికి యథా విలమానస వృత్తి దూపిలన్. ఎందుకు మనస్సుని కష్టపెట్టుకుంటావు? అరణ్యంలో ఉన్న సుఖం రాజ్యంలో కన్నా అద్భుతంగా ఉంటుంది, దాని గురించి నువ్వు తపన పడద్దు. అయినా ఈ రాజ్యం కన్నా వనవాసం చేస్తేనే ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి. భాసుడు అద్భుతంగా ప్రతిమా నాటకంలో చెప్పారండి, రాముని హృదయాన్ని ఆవిష్కరించాడు. అందులో ఏమిటది అంటే వనగమన నివృత్తి పార్థివస్యైవ తావత్ మమ పితృపరవత్తా బాలభావస్సయేవ నవ నృపతి విమర్శే నాస్తి శంకా ప్రజానాం అధచన పరిభోగై వంచిత భ్రాతరోమే. అరణ్యానికి వెళ్ళడం వల్ల మహోదయం ఉన్నది. అదేమిటంటే ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి మహారాజులకు ఒక గొప్ప అలవాటు ఉందండి. ఏమిటది అంటే ఒక వయస్సు వచ్చిన తర్వాత తన కుమారుణ్ణి రాజుని చేసి అరణ్యాలకి వెళ్ళిపోతారు, వానప్రస్థాశ్రమం అంటారు. ఇప్పుడు దశరథ మహారాజు రాముడికి రాజ్యాభిషేకం చేశాడు అనుకోండి, దశరథుడు అరణ్యానికి వెళ్ళాలిగా, అది నాకు ఇష్టమే లేదు. కాబట్టి దశరథుడు రాజ్యంలోనే ఉంటాడు. ఇది నాకు ఆనందం కలిగిస్తుంది. అది మొదటి ప్రయోజనం. రెండవ ప్రయోజనం మమ పితృపరవత్త బాలభావస్స ఏవ. ఎవరైనా ఏం కోరుకుంటారంటే రోజు రోజుకి మన అందరూ గౌరవించాలి, లేదా పెద్దవారు మహానుభావులని పొగుడుతూ ఉండాలి, ఉత్తమమైనటువంటి హోదాతో పిలవబడాలని కోరుకుంటారు. కానీ రాముడు ఏం కోరుకుంటున్నాడు? తండ్రి చాటు బిడ్డలాగా దశరథుని కుమారుడండి రాముడు అని చెప్పుకోవడమే నాకు ఇష్టం. తండ్రి పేరు ముందు లేకుండా రాముడు రాముడు అని పిలవబట్టం నాకు ఇష్టం లేదు. దశరథ రాముడు అనేటువంటి ఆ బాలభావము, పిల్లవానికి 60 ఏళ్ల వయస్సు వచ్చినా వృద్ధులైన తల్లిదండ్రులు ఆరోగ్యంగా జీవించి ఉంటే ఆ పిల్లవాడు తల్లిదండ్రుల ముందు బిడ్డే అవుతాడు, కానీ పెద్దవాడు అవుతాడా? ఎన్ని బాధ్యతలు నిర్వహించేటువంటి వాడైనా తల్లిదండ్రుల ముందు పసిబిడ్డే అవుతాడు. అలాంటి బాలభావాన్నే నేను ఎప్పుడూ కోరుకుంటాను తప్ప స్వతంత్ర ప్రతిపత్తి నాకొద్దు. మానవుడికి ఉండవలసింది అదే. నేనే కర్తనవ్వాలి. నా చేతిలోకి ఎప్పుడు వస్తుంది తాళం, ఆ తాళం గుత్తి నేను ఎప్పుడు పట్టుకుంటాను, ఎప్పుడు నేను అధికారాన్ని చూపిస్తాను, ఇంకా ఈ పెద్దవాళ్ళ వ్యవహారమేనా అనేటువంటి భావన లేకపోవటమే ఉత్తమమైన విషయం అని చెబుతున్నాడు ఇక్కడ. నవనృపతి విమర్శే నాస్తి శంక ప్రజానాం. ఏమోనండి, మొన్నటిదాకా దశరథుడు కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు. ఆ పరిపాలనలో అందరూ హాయిగా ఉన్నారు. రాముడు అందరికీ ఇష్టుడే, కానీ ఏ నియమాలు పెడతాడో వచ్చిన తర్వాత అక్కడ నుంచోవద్దంటాడా, ఇక్కడ కూర్చోవద్దంటాడా, పన్నులు ఎక్కువ వేస్తాడా, మరి కొత్త రాజుగారు వస్తూ ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అని అక్కడక్కడ జనాలు పోగై మాట్లాడుకోవటం ఉండదు. ఎందుకంటే రాముడు అరణ్యానికి వెళితే దశరథుడేగా మహారాజు, పాతరాజే కాబట్టి వాళ్ళకి బాధ లేదు. అధచన పరిభోగై వంచిత భ్రాతరోమే. నాలుగో ప్రయోజనం ఏమిటి అంటే నేను మహారాజ పదవిని పొందితే నా సోదరులు ఉన్నారు, లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళకేమో మామూలు భోజనం, నాకు పంచభక్ష పరమాన్నాలు.
నేను నడిచేటప్పుడు పూలు చల్లుతారేమో, వాళ్ళకి ఆ రాజభోగాలు ఉండవు. అక్కడ వాళ్ళని తక్కువ చేసినట్టుంటుంది కదా. అందువల్ల ఏ రకంగా చూసినా నేను అరణ్యానికి వెళ్ళడమే మహోదయ, ఉత్తమమైనటువంటి అభివృద్ధి తప్ప వేరొకటి కాదు. కాబట్టి మాచలక్ష్మణ సంతాపం కార్షీర్లక్ష్మ్యా విపర్యయే రాజ్యం వా వనవాసో మహోదయ. వనవాసమే ఉత్తమమైనటువంటిది రాజ్యం కన్నా. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆలోచించుకోవాలి, రాముణ్ణి దృష్టిలో పెట్టుకుని కాదు. ఎందుకింత వివరంగా చెబుతున్నారు అంటే ఐశ్వర్యం కన్నా మనశ్శాంతి చాలా గొప్పదని చెప్పటమే ఇందులో ఉన్న ఆంతర్యము. అదే ధర్మము. ఇక్కడ రామచంద్రమూర్తి మనకి చెప్పే విషయం అదే. పదే పదే దీన్ని మనం తలుచుకోవాలి. ఈ రకంగా లక్ష్మణస్వామికి చెప్పి న లక్ష్మణాస్మిన్ ఖలు కర్మ విఘ్నే మాతా యవీయస్యతి శంకనీయ దైవాభిపన్నా హి వదత్యనిష్టం జానాసి దైవంచ తథా ప్రభావం. ఇంకొక్కటి నీ మనస్సులో కైకమ్మ మీద కోపం ఉన్నట్టుంది లక్ష్మణ. అస్మిన్ కర్మ విఘ్నే, ఈ కర్మ పాడైపోయింది. ఏమిటది? రాజ్యం నాకు రావటం అనే పని కార్యము. ఆ కర్మ విఘ్నం కావటానికి తల్లి కైక మాతా యవీయసి, చిన్నమ్మైనటువంటి కైకయే అనేటువంటి శంక ఏదైతే ఉందో అది నా వద్దు. శంకనీయా దా యవీయసి మాత, చిన్న తల్లి అయినటువంటి కైకే ఈ అభిషేకం పోవటానికి, రాముడికి రాజ్యం రాకపోవడానికి కారణం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాయి. దైవాభిపన్నాహి వదత్యనిష్టం. ఏదైనా ఇక్కడ ఇష్టం లేనిది జరిగిందని నువ్వు భావన చేస్తే అది కేవలము దైవాభిపన్న, దైవము చేతనే కొట్టబడింది తప్ప వేరొకటి కాదు. జానాసి దైవంచ తథా ప్రభావం. నీకు చెప్పేదే ఉంది, నీకు తెలియదా దైవము యొక్క గొప్పతనం? దైవం జానాసి తథా ప్రభావం. దైవము యొక్క శక్తి నీకు తెలుసు, ప్రభావము నీకు తెలుసు కనుక మనకి ఇష్టం లేనిదేదో జరిగిందని చెప్పి దానికి కైకమ్మ కారణమని మనం భావన చేయకూడదు. దైవదూషణ అంతకన్నా చేయకూడదు. మానవులమై జన్మించాం కాబట్టి కర్మవశం వల్ల వచ్చినటువంటి ఈ ఒడిదుడుకుల్ని ప్రశాంతమైన యథార్థ తత్వజ్ఞానంతో నడిపించుకుంటూ సమాజంలో ఒక చక్కని ఆదర్శవంతమైన రాముని వంటి జీవితాన్ని గడుపుతూ ఇతరులకు మన వల్ల స్వల్పమైనటువంటి కష్టం కూడా కలగకుండా ఎలా ఉండాలి అని ఆలోచించటమే ఉత్తమ పురుషుని యొక్క మార్గము అని లక్ష్మణస్వామికి శ్రీరామచంద్రమూర్తి చెబుతూ అదే మనందరికీ కూడా ఉపదేశించారు. ఈ చక్కని శ్లోకాలన్నింటినీ ఇప్పుడు ఆచార్యుల వారు మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అసంకల్పితమేవేహ అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నివర్త్యానందమారబ్ధం నను దైవస్య కర్మ తత్ నను దైవస్య కర్మ తత్ ఏతయా తత్వయా బుద్ధ్యా ఏతయా తత్వయా బుద్ధ్యా సంస్తభ్యాత్మానమాత్మనా సంస్తభ్యాత్మానమాత్మనా వ్యాహతేప్యభిషేకే మే వ్యాహతేప్యభిషేకే మే పరితాపో న విద్యతే పరితాపో న విద్యతే తస్మాదపరితాపస్సన్ తస్మాదపరితాపస్సన్ త్వమప్యనువిధాయ మాం త్వమప్యనువిధాయ మాం ప్రతిసంహారయ క్షిప్రం ప్రతిసంహారయ క్షిప్రం ఆభిషేచనికీం క్రియాం ఆభిషేచనకీం క్రియాం ఏభిరేవ ఘటైః సర్వైః ఏభిరేవ ఘటైః సర్వైః అభిషేచన సంభృతైః అభిషేచన సంభృతైః మమ లక్ష్మణ తాపస్యే మమ లక్ష్మణ తాపస్యే వ్రతస్నానం భవిష్యతి వ్రతస్నానం భవిష్యతి అథవా కిం మమైతేన అథవా కిం మమైతేన రాజద్రవ్యమతేన తు రాజద్రవ్యమతేన తు ఉద్ధృతం మే స్వయం తోయం ఉద్ధృతం మే స్వయం తోయం వ్రతాదేశం కరిష్యతి వ్రతాదేశం కరిష్యతి మా చ లక్ష్మణ సంతాపం మా చ లక్ష్మణ సంతాపం కార్షీర్లక్ష్మ్యా విపర్యయే కార్షీర్లక్ష్మ్యా విపర్యయే రాజ్యం వా వనవాసో
వా రాజ్యం వా వనవాసో వా వనవాసో మహోదయః వనవాసో మహోదయః న లక్ష్మణాస్మిన్ న లక్ష్మణాస్మిన్ ఖలు కర్మ విఘ్నే ఖలు కర్మ విఘ్నే మాతాయ వీయసి మాతాయ వీయసి అతిశంకనీయా అతిశంకనీయ దైవాభిపన్నాహి దైవాభిపన్నాహి వదత్యనిష్టం వదత్యనిష్టం జానాసి దైవం చ జానాసి దైవం చ తథా ప్రభావం తథా ప్రభావం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్వావింశః సర్గః ద్వావింశః సర్గః. ఇక మనం ఫలశ్రుతి నుండి ఆరంభించి మంగళాంతంగా అన్ని శ్లోకాలను కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.